ఈ దిన వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ కూడా క్రీస్తు యేసునందు అవును అన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి దేవునికి మహిమ కలుగుటకై మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. దేవుడిచ్చిన వాగ్దానం గొప్పది. నా ప్రియ సహోదరులారా, దేవుడిచ్చిన వాగ్దానాలు ఎత్తుపట్టుకొని మీరు ప్రార్థన చేయండి. ఆయన వాగ్దానములన్నీ కూడా అవును అన్నట్టుగానే క్రీస్తులో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా దేవునికి మహిమ కలుగుటకు దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదించి దేవుని వలన ఆశీర్వాదాన్ని మీరు పొందుకొని ఆయన వాగ్దానాన్ని ప్రతిదినము ఒప్పుకొని స్వీకరించి దేవుని సన్నిధిలో ముందుకు సాగుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ వాగ్దానములన్నీ కూడా క్రీస్తు యేసునందు అవునన్నట్టుగా ఉన్నవని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరు నీ వాగ్దానాలను ఎత్తుపట్టుకొని ప్రార్థన చేయుదురుగాక. అవును ప్రభువా, మీరిచ్చే వాగ్దానం గొప్పది ప్రభువా. ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ప్రతి ఒక్కరు ఉండటకు సహాయంను చేయండి. పరిశుద్ధాత్మదేవ, నీ బలమైన శక్తి ద్వారా ప్రతి వాగ్దానాన్ని, వారికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు నెరవేర్చి ఆశీర్వదించగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాగ్దానము మీతో ఉన్నది.